అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు. సో ఎన్నికలకు రెడీగా ఉండండి. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపినటువంటి వివరాలు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేటా. అయితే ఎన్నికలపైన ఎప్పుడైనా ప్రకటన రావచ్చని, సిద్ధంగా ఉండాలంటూ కూడా ఎస్ఈసి అనిల్ చంద్ర పునేటా సూచించినట్లుగా తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,359 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలతో పాటుగా 23 కార్పొరేషన్లకు సంబంధించి బ్యాలెట్ లేదా ఈవీఎంలు వినియోగించేలా అనేటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్లను నిర్వహించాలా లేదా ఈవీఎం ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలా అనేటువంటి అంశం కూడా ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చ సాగినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ఓవైపు ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి సవరణ, రిజర్వేషన్ల ప్రక్రియపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశంలో ప్రధానంగా నిర్వహించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయా అనేటువంటి రీతిలో రాజకీయ పార్టీలో ఒక రకమైనటువంటి ఉత్కంఠతో పాటుగా ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన సందిగ్ధత కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. పదే పదే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలకమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. నూతన ఎస్ఈసి నియమించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ఉన్నటువంటి నీలం సహని పదవీ కాలం పూర్తయిన తర్వాత అనిల్ చంద్ర పునేటాను ఎస్ఈసిగా నియమించారు. అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏమేం ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏమేం పనులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి రీతిలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండో విడతలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు, మూడో విడతలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి ఆలోచన. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అంటే ప్రజలను, కార్యకర్తలను కూడా సందిగ్ధత చేస్తూనే ఉన్నారు, సన్నద్ధం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలాగైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ యొక్క కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించాలి అనేటువంటి ఆలోచన రీతిలో కూడా కనబడినటువంటి సందర్భాలు. మరోవైపు మున్సిపల్, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అడిగినటువంటి కొన్ని అంశాలను కూడా ఎస్ఈసి పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అంటే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి, అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, ఇలాంటి తిరుపతి లాంటి కీలకమైనటువంటి కార్పొరేషన్లకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల వ్యవహారాలకు సంబంధించి, అంటే రీసెంట్ గా కొన్ని మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా, కొన్ని సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయడం ద్వారా గతంలో కొన్ని లోకల్ బాడీస్ కి ఇప్పటికి కూడా ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఉదాహరణకు మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నర్సరావుపేట ప్రాంతాన్ని తీసుకున్నా, ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అక్కడ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా గతంలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భాలను చూసాం. కానీ ఈసారి కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను మున్సిపాలిటీలను కీలకంగా వ్యవహరించి త్వరితగతిన వాటిని పరిష్కారం చూపేలాగా ఎస్ఈసి కీలకమైనటువంటి చొరవ తీసుకునే విధంగా, సకాలంలో ఎన్నికలు నిర్వహించే విధంగా, అభివృద్ధి కుంటుపడకుండా సో ప్రజాప్రతినిధుల ఎన్నిక లోకల్ బాడీస్ లో చేసేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కోర్టు కేసులు త్వరగా అంటే పరిష్కరించి ఎన్నికలు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా పురపాలక అధికారులు ఎస్ఈసి ముందు తెలిపినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ఓటర్ల జాబితాను ఇప్పటికే పంచాయతీల్లో ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. కొన్ని పంచాయతీల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉందని, వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేపట్టి ఎన్నికలు నిర్వహించేటువంటి దిశగా అడుగులు వేస్తామంటూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల అంటే మరి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే కీలకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశం రిజర్వేషన్ల అంశం. రాజ్యాంగబద్ధంగా లోకల్ బాడీస్ లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు, మహిళలకు కేటాయించాల్సినటువంటి రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉంటారు. కానీ బీసీలకు కేటాయించాల్సినటువంటి రిజర్వేషన్ల అంశం పైన
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కమిషన్లను కమిటీలను ఏర్పాటు చేయడం, వాటి నివేదిక ఆధారంగా మాత్రమే బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం తెలంగాణలో జరిగినటువంటి ప్రక్రియ ప్రకారం. అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావాల్సినటువంటి అవసరం ఉందని, వచ్చిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడతామంటూ కూడా ఎస్ఈసి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి ఇష్యూస్ పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఎన్నికల ఏర్పాట్లు వ్యయానికి సంబంధించి పునేట కూడా కీలకంగా చర్చించారు. అసలు ఎంతమంది సిబ్బంది కావాలి, ఎంతమంది టీచర్లను ఉపయోగించుకోవాలి, ఎంతమంది ఎన్నికల సిబ్బందిని యూజ్ చేసుకోవాలి, సో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఓటర్ల లిస్ట్ ఎంత వరకు ఉంది, వార్డుల విభజన ఏ విధంగా చేయాలి, వార్డుల విభజనకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలి, ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల త్వరితగతి నిర్వహించేటువంటి యోచనలో ఉన్నారా, లేదా మున్సిపాలిటీలు కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా చేపడుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక కూడా కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏకగ్రీవాలయ్యేటువంటి ఎన్నికల నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని ప్రక్రియకు సంబంధించినటువంటి పరంపర పైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పురపాలక పట్టణాభివృద్ధి శాఖతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మున్సిపాలిటీలతో పాటుగా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం, పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను వాటి పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో, ముఖ్య కార్యదర్శులతో, కమిషనర్లతో, ఇతర అధికారులతో కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తం 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. ఇవి కాకుండా కేవలం నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో ఉన్నామని, కొన్ని చోట్ల ప్రతిబంధకంగా ఉన్నటువంటి కోర్టు కేసులు, ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్లుగా కోర్టు కేసు వ్యవహారాలు చాలా మున్సిపాలిటీస్ లో ఎన్నికలు నిర్వహించకుండా కొంతవరకు అడ్డుగా నిలుస్తున్నాయి, ప్రతిబంధకంగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నాయి అనేది మాత్రం మున్సిపాలిటీ శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ దగ్గర నుంచి వచ్చినటువంటి వివరణగా తెలుస్తుంది. పెండింగ్ లో దాదాపు 23 కోర్టు కేసులు ఉన్నాయని, వీటిలో 4 పరిష్కారం అయ్యాయని, జనాభా ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాలు, ఇదే పరంపరలో కేసులు నమోదయ్యాయని, త్వరలోనే తీర్పు వెలువడుతుందని, సో కోర్టు కేసుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామనేటువంటి ఆలోచన కూడా కొన్ని మున్సిపాలిటీలపైన నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. అయితే ఓటర్ల తుది జాబితాకు సంబంధించినటువంటి ప్రచురణ, అసలు గ్రామ పంచాయతీల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరెవరికి ఓటు హక్కు ఉంది, సో ఎంతమంది ఓట్లు ఉన్నారు, ఏ వార్డులో ఏ ఓటు కింద ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు అనేటువంటి మొత్తం జాబితాను గ్రామ పంచాయతీలో ప్రచురించేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి మన దేశంలో ఉంది. మరి అలాంటి సందర్భంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలపైన కూడా ఇంకా సన్నద్ధం చేయడం, వాటిని త్వరితగతిన పూర్తి చేయడం అనేటువంటి అంశాలకు సంబంధించి ఇక 3వ విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఊహాగానాలు నిర్వహిస్తారు అనేటువంటి అంశం కూడా రీసెంట్ గా ఏపీ రాజకీయాల్లో కొంతవరకు చక్కర్లు కొట్టింది. దాదాపు 13,359 గ్రామ పంచాయతీలు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. సో ఈ 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏ విధంగా ఉన్నాయి, సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో కార్పొరేషన్లో విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనేటువంటి అంశాలపైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కోర్టు కేసులతో 2021లో దాదాపు 354 పంచాయతీలకు అసలు ఎన్నికలు నిర్వహించలేదు. మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకుని పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు తెలిపినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా ప్రచురణ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా వివరించారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం, ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల్లో ఉపయోగించాలా, బ్యాలెట్ బాక్సులను వినియోగించాలా, లేదా ఈవీఎంలను వాడాలా అనేటువంటి అంశం పైన కూడా ప్రధానంగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సుల సంఖ్య ఎంత, ఈవీఎంల వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలపైన అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక 2021లో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు ఒక 3.50 కోట్ల వరకు, అంటే 3.5 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బడ్జెట్ ను కేటాయించింది. సో ఈసారి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఓవరాల్ గా ఇక రాజకీయ పరమైనటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను వివిధ రాజకీయ పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా
కీ రోల్ పోషిస్తుంది. సంక్షేమ పథకాలు ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు వైసీపీ ప్రజా వ్యతిరేకత నిర్ణయాలకు సంబంధించి కూటమి పాలనకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలను తీసుకుని లోకల్ బాడీస్ లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఇక్కడ 11 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దాదాపు ఒక 40కి పైగా ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటువంటి రీతిలో ముందడుగు వేస్తుంది. కానీ కూటమిలో ఈ సీట్ల పొత్తుకు సంబంధించినటువంటి అంశం, పూర్తి స్థాయిలో ఈ లోకల్ బాడీ స్థానాల పోటీకి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. లోకేష్ ప్రతిపాదించినటువంటి 80%, 15%, 5% అనేటువంటి ఫార్ములా పైన జనసేన మంత్రి ఇప్పటికే పెదవి విరిచారు. దీనిపైన వారు ఇప్పటికీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. చూడాలి, ఇంత తక్కువ టైంలో కేవలం 1 నెల 2 నెలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉండొచ్చు. సో సీట్ల పొత్తు తర్వాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి సందిగ్ధతను వైసీపీ తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోబోతుంది. సీట్లు తక్కువైనా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీ గ్రౌండ్ లెవెల్ తన ఓటు బ్యాంకును ఏ విధంగా పటిష్టం పరుచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా 21 స్థానాలు మాత్రమే కాబట్టి ఈసారి కీ రోల్లో లోకల్ బాడీస్ లో మరింత మాకు బలం పెరిగిందని చెప్తున్నటువంటి జనసేన ఎన్ని సీట్లు కుదుర్చుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, ఎన్ని సీట్లలో పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎన్ని స్థానాల్లో అంటే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రశ్నలకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సమాధానం దొరికేటువంటి అవకాశం కనబడుతుంది. చూడాలి, ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం ముమ్మరం చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.